అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సభ్య సమాజం శుద్ధిగా తలవంచుకోవాలి. ఇవాళ అన్ని రంగాల్లో కూడా మహిళలు బయటకు వచ్చి అర్ధరాత్రి సర్వీస్ సెక్టర్ లో కానీ ఐటీ రంగంలో కానీ అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యం దేశవ్యాప్తంగా సంఘటనలు హాజరుస్తూ ఉన్నాయి. దీన్ని మనం ఖండిస్తున్నాం. ఇవాళ ఏదైతే నేరాలు చేసిన వాళ్ళు శిక్షించబడాలి, నేరాలు చేసిన వాళ్ళకి వెంటనే శిక్షలు పడితే ఈ సమస్య ఉంటుంది. న్యాయం తత్కాలంలో జరగడం అనేది ప్రధానం. మన న్యాయ వ్యవస్థలకు మన చిన్న చిన్న లోపాల ఆధారంగా చేసుకుని ఇవాళ దోషులు పెట్టలేకపోతూ ఉన్నారు. వాళ్ళు శిక్షించాలి. ఇవాళ చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ గారు కమిటీ వేశారు. డాక్టర్స్ మీద హాస్పిటల్లో పరిస్థితులను సరిచేయడం కోసం వాళ్ళు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని ఒక కార్యాచరణ ఇచ్చారు. వారికి సంతోషం. కానీ నిత్యం రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతున్న సంఘటనలు మన చిన్నారుల మీద మహిళల మీద జరుగుతున్న సంఘటన మనం ఖండించాలి. మన సభ్య సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఒక చెల్లిని ఒక తల్లిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ విధంగా చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఏ ఒక్క చిన్న సంఘటన కూడా మనం తేలిక తీసుకోవడానికి వీల్లేదు. ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు ఉద్యమాలు చేయడం తర్వాత మానేయటం కాదు. అసలు ఆ సంఘటనలు జరగకుండా చూడాలి. గాంధీ మహాత్ముడు కళ్ళ గాంధీ అపరాత్రి అయినా సరే మహిళలు రోడ్డు మీద స్వేచ్ఛగా తిరిగేలాగా ఉండాలి. ఆ రోజునే స్వాతంత్రానికి అర్థం అని చెప్పిన గాంధీ గారి సూత్రం మనలో తీసుకుని పురుషులు ముఖ్యంగా కామంతో కళ్ళు కొప్పుకొని చెడుగా ప్రవర్తించే వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక కలకత్తాలోనే కాదు, దేశవ్యాప్తంగా అనేక సంఘటనలు మనకు కలిసి వస్తూ ఉన్నాయి. పురుషులతో సమానంగా ఉన్న మహిళల మీద కొంతమంది చేసే దుశ్చర్యల వల్ల సమాజం సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ కలకత్తాలో డాక్టర్ మోహిత్ గారి మీద జరిగిన సంఘటన కానీ, కొంతమంది వ్యాన్లలోనూ బారులోనూ జరుగుతున్న మానభంగాలు మనం చూసినప్పుడు సభ్య సమాజం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటుంది. చట్టాలు కఠినంగా ఉండాలి. గతంలో దిశా చట్టం చేశామని చెప్పి పక్కదారి పట్టించారు. అలా కాకుండా ప్రతి చట్టం కూడా ఎప్పుడైతే వెంటనే శిక్షలు పడతాయో, దోషులు కఠినంగా శిక్షలు పడతారో ఆ రోజు భయం వస్తుంది. ఇవాళ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ మా అమ్మాయి ఉంటుంది, ఆడపిల్లకి అన్నారంటే భయపడాల్సిన అవసరమే లేదమ్మా. ఆడపిల్లే రేపు ఇంటికి మహాలక్ష్మి, మర్చిపోకండి. పురుషుల కంటే మహిళలు అవసరం ఉంది దేశానికి. ఇవాళ అన్ని రంగాల్లో ముందుకు వస్తూ ఉన్నారు. ఆకాశంలో వెళ్తున్నారు. ఐటీ రంగంలో డాక్టర్స్గా అన్ని రంగాల్లో అద్వితీయంగా తీర్చిదిద్దబడుతున్నారు. కానీ ఎక్కడో కొంతమంది చేసే దుశ్చర్యల వల్ల సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకుంటున్నాం. అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ తల్లి మీ చెల్లిని దృష్టిలో పెట్టుకోండి. మీరు నేరాలు చేసేటప్పుడు మీ తల్లిని మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా రావడం వల్ల కొంత కారణం గంజాయి లాంటి మత్తు పదార్థాల సేవనంలో ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. దీన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలు కూడా ధైర్యంగా ఉండాలి. ఎదుర్కోండి. ఎక్కడైనా సరే ఏ మగవాడైనా మీ ఎడల అసభ్యంగా ప్రవర్తిస్తే చెప్పు తీసి కొట్టండి. మిమ్మల్ని అడిగేవాడిని లేడు. అంత ధైర్యంగా ఉండాలి. వాళ్ళ నలుగురిలో ఏడ్చండి. మీరు పనిచేసే చోట, మీరు ఉద్యోగం చేసే చోట ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే భయపడొద్దు, బయటికి చెప్పండి. ఏమి నష్టం లేదు. అయ్యో అవమానం అనుకోవద్దు. ఎప్పుడైతే మీరు ధైర్యంగా ఉన్నారో తప్పు చేసేవాడు భయపడతాడు, దూరంగా ఉంటారు. ఎందుకంటే మనం చూస్తున్నాం కొన్ని చోట ఉద్యోగాలు చేసే చోట పరిస్థితులు అధ్వానంగా తయారవుతున్నాయి. ఎప్పుడైతే మీరు బలంగా నిలబడతారో మీ వెనకమాల అందరూ ఉంటాం, మేమందరం ఉంటాం. ప్రభుత్వం ఉంటుంది, పోలీస్ శాఖ ఉంటుంది. కనుక ఆడపిల్లల్ని కనండి అనే చెబుతాం. ఇంకా ఎక్కువ మందిని కానండి, మగవాళ్ళ కంటే ఎక్కువ మందిని కానండి. వాళ్ళ డాక్టర్స్గా ఎక్కువ మంది ఆడపిల్లలు వస్తూ ఉన్నారు. 100కి 70% మహిళలే డాక్టర్స్ కాబోతున్నారు. మర్చిపోకండి. పురుషుల కంటే 70% అంటే లెక్కించుకోండి. కనుక రాబోయే రోజుల్లో ఇవాళ న్యాయం జరగాలని జస్టిస్ చంద్రచూడ్ గారు ఇవాళ ఒక నిర్ణయం చేశారు, కమిటీని వేశారు. దాంట్లో మన నాగేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు, ఎయిమ్స్ డైరెక్టర్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆసుపత్రుల్లో పనితీరు మీద అధ్యయనం చేసి ఏ విధంగా రక్షణ కల్పించాలో దాని మీద ఒక కమిటీ వేసి ప్రజల్లో విచారణ చేయమని చెప్పారు. మనందరం కూడా దానికి విజ్ఞప్తులు ఇద్దాం. ఏ విధంగా ఉద్యోగాలు చేసే చోట పని భద్రత కల్పించడం కానీ, మానభంగాలు జరపడం చూడటం కానీ ఎలా చేయాలో దాని మీద విచారణకి కమిటీకి నివేదిక ఇద్దామని సవినయంగా మనం చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా, మా సోదరిమణులకి, డాక్టర్స్కి, నర్సెస్కి, సిబ్బందికి, యువకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ ఎక్కడైనా మీ దృష్టిలోకి వస్తే ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తుంటే నిలదీయండి, చొక్కా పట్టుకు నిలదీయండి. అప్పుడే భయం వస్తుంది. అందరికీ నమస్కారం. కోల్కతాలో మరి ఒక జూనియర్ డాక్టర్ పై మరి ఒక ఎంత దారుణంగా మరి ఆ అమ్మాయిని రేప్ చేసి చంపే మన అందరం కూడా చూసామో. ఎవరైతే చంపారో వారే కాకుండా వారి వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారో వారందరినీ కూడా బయటికి తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆ రోజు మనం చూసుకున్నట్లయితే ఒకరు కాదు
జరిగిందని చెప్పేసి వారు డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ గ్యాంగ్ రేప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కాపాడుతున్నారో వాళ్ళకి శిక్ష పడాలి. అంతేకాకుండా సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి మేము అందరూ డిమాండ్ చేస్తూ ఎవరైతే ముందుతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద ఉరి తీయాలని చెప్పేసి మా మహిళలందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇందులో పోస్ట్ మార్టం రిపోర్ట్లో మనం చూసాం, ఒకరు కాదు చాలా మంది ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని, వాళ్ళందరినీ కూడా ఎవరైతే కొమ్ము కాస్తున్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా శిక్ష పడాలని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇన్సిడెంట్ జరిగి ఆగస్ట్ 9 బట్ ఇప్పటికీ ఇంకా జస్టిస్ అనేది రాలేదు. ఓన్లీ ఒక్క స్టేట్ బోర్డుని చూపించి ఇదే చేశాడు అంతా అంటారు. కానీ మనం చూసినట్లయితే ఇన్వెస్టిగేషన్ వచ్చిందండి అంటే ఒక 10 మెంబర్స్ దాన్ని రేప్ చేశారని చెప్తూ ఉంటారు. బట్ ఇంకా కేసు ఎవ్వరికి కూడా బయటకు రాలేదు. అయితే ఇంకా ఎంతసేపు ఏం చేయాలి, జస్టిస్ ఎప్పుడు త్వరగా జస్టిస్ జరగాలని జరగాలని కోరుకుంటున్నాను. సంఘటన జరిగిందో అదంతా కూడా చాలా అందరూ చింతించాలి. ఎందుకంటే చాలా దారుణంగా అమ్మాయిని అయితే చంపడం జరిగింది. ఇన్ని గంటలైనా కానీ న్యాయం అనేది జరగట్లేదు. ఇప్పుడు మనందరం ఎందుకు ఫైట్ చేస్తాం? న్యాయం కావాలి. ఆ అమ్మాయి మన ఇంట్లో అమ్మాయి అయితే మనం ఏం చేస్తాం? ఇలాగే ఉంటామండి. దయచేసి అందరూ కూడా న్యాయం కోసం పోరాడాలండి. అమ్మాయినే కాదు, చిన్నపిల్లలు కూడా న్యాయం జరగట్లేదు. చిన్నపిల్లలు లేదు, ఆడపిల్లకే న్యాయం లేదు. అసలు ఆడపిల్లలు కనాలంటే భయం వేస్తుంది. సో కొంచెం ఆడపిల్లలందరికీ కూడా రక్షణ కల్పించాలని, ఆడపిల్లలకు రక్షణ కల్పించే చట్టాలు అమలు పరచాలని మేమందరం ఈరోజు ధర్నా చేస్తున్నామండి. ఆ దుష్టులకు, దుర్మార్గులకు కఠినంగా శిక్ష వేయాలి, వెంటనే కఠినంగా శిక్ష వేయాలని మా తెలుగుదేశం తరఫున బుచ్చే చౌదరి గారు చాలా ఫైట్ చేస్తున్నారండి. మేము ఆయనకు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాము. ధన్యవాదాలు. కంపల్సరీగా ప్రతి అమ్మాయికి ప్రొవైడ్ చేయండి. అప్పుడు ఎక్కడి నుంచో ఎవరో రావాలి, ఎవరో కాపాడాలన్న పరిస్థితి రాదు. తనందరూ తను రక్షించుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని దీని అర్థం. కానీ ఇక్కడ పూజ, గౌరవం ఏమీ లేవు. ఈ దేశంలో ఆడపిల్లకు రక్షణే లేదు. ఒక ఆడపిల్లని కనాలన్నా, మగపిల్లవాడిని కనాలన్నా దానికి కారణం స్త్రీ. ఎవరైనా సరే ఆ స్త్రీ గర్భంలోంచి రావాల్సిందే. అది ఓ మానవ మృగాలారా, మీరు ఒక స్త్రీ గర్భంలోంచి వచ్చారని గుర్తుపెట్టుకుని ఈ స్త్రీలకు గౌరవిస్తారని మమ్మల్ని అందరినీ గౌరవించాలని మిమ్మల్ని పురుషులందరికీ మరీ ప్రార్థిస్తున్నాం. ఈ కేసు సేకరించిన సుప్రీంకోర్టు జడ్జి గారికి మా ధన్యవాదాలు. కోల్కతాలో జరిగిన దారుణ సంఘటనకు సంబంధించి ఈ డాక్టర్ హత్యాయత్నానికి సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున రాజమండ్రిలో గోరంట్ల బుచ్చే చౌదరి ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మహిళలు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులన్నీ కూడా కలిసి ఈ ర్యాలీలో పాల్గొని ఆడవారికి రక్షణ కల్పించాలి, ముఖ్యంగా ఈ జెండర్ తేడా లేకుండా సమాజం మారాలని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ ర్యాలీకి మంచి స్పందన కూడా లభిస్తుంది. రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి డైలక్స్ సెంటర్ వరకు ఈ ర్యాలీ పెద్ద ఎత్తున సాగుతుంది. దీంట్లో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, మహిళలు వీరందరూ కూడా పాల్గొంటారు. ఇది ఇష్యూస్ కోసం రామనారాయణ.